వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ సింపుల్గా రొయ్యల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులో 1 కప్పు రొయ్యల్ని వేసుకుందాం. నేను చిన్న సైజులో ఉన్నటువంటి రొయ్యల్ని తీసుకున్నాను. మీరు ఏ సైజులో ఉన్న రొయ్యలతోనైనా ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఇవి రెండు బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూతను తీసేద్దాం. చూడండి, రొయ్యలు అనేది మనకి ఉడికి అందులో నుంచి వాటర్ అనేది వచ్చి ఉంటుంది. ఇప్పుడు రొయ్యల్ని మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న రొయ్యల్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు వేసుకుందాము. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్నటువంటి రొయ్యల్ని వేసుకుందాం. వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 7 నుంచి 8 వెల్లుల్లిపాయల్ని ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూను కారం వేసుకుందాము. స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మరి కొంచెం కారం వేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి. మనం ఇదివరకే రొయ్యల్ని ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ అనేది వేసాం కాబట్టి ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉంటే ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రై మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి రొయ్యల ఫ్రై. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.